నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు జైల్లో మగ్గుతుంటే జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం గురించి మాట్లాడడం విడ్డూరం. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం. ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందేలా న్యాయమైన పరిష్కారం చూపాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వడ్డేర్ల అభివృద్ధికి పాటుపడాలి. హైకోర్టు న్యాయవాది వేముల బేబీరాణి వెల్లడి. మొలకల చెరువు మద్యం సంఘటనపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం తయారీలో పట్టుబడిన టీడీపీ నాయకులను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులను ఎలక్షన్లలో ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశంగా తీర్చిదిద్ది వైసీపీనే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-2024 మధ్య కాలంలో మద్యం కుంభకోణం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. నకిలీ మద్యంలో 100 కోట్లు టీడీపీకి ఆదాయం వస్తుందని మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్రంలో కల్తీ లేకుండా మద్యం సరఫరా చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు. నకిలీ మద్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా జగన్ వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గత 2 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువులో కొంతమంది నకిలీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరకడం జరిగింది. ఆ దొరికిన దాంట్లో కొంతమంది 2-3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఉందని విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడైన జయచంద్రారెడ్డిని, అదేవిధంగా మరో ముఖ్య కార్యకర్త అయిన సురేంద్ర నాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏర్పడేది అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దీన్ని చిలువలు పొలవలు చేస్తూ మొత్తం 100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. నకిలీ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేసి ఏరులై పారిస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరికొందరు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 1000 కోట్ల కుంభకోణం మద్యం స్కామ్లో ఈరోజు కూడా మీ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, రాజ్ కసిరెడ్డి కానీ, ఇంకా అనేక మంది ఈరోజు అటు రాజమండ్రి జైల్లో కానీ, విజయవాడ జైల్లో కానీ ఈరోజు కానీ మగ్గడం జరుగుతోంది. ఇటీవలని మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్పై విడుదల కావడం జరిగింది. మీరు మద్యం స్కామ్ చేసి 5 సంవత్సరాల పాటు ఏ మద్యం తయారు చేశారో, ఏ మద్యం సరఫరా చేశారో, ఏ విధంగా దానిని అమ్మారో, ఏ విధంగా అది తాగి దాదాపు 35 లక్షల మంది దీనిని తాగిన వారు లివర్ చెడిపోయి అనారోగ్యాన్ని పడి కుళ్ళి కుసించిపోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది ప్రజలను సర్వనాశనం చేసి 1000 కోట్ల రూపాయలను సంపాదించి ఆ సంపాదించిన 1000 కోట్ల రూపాయలను మొన్న 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా ఆ కోట్లాది రూపాయలను మీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా పంపిణీ చేసి ఆ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈరోజు చిన్న సంఘటన జరిగింది, వాస్తవం మేము కాదని చెప్పడంలో మొలకల చెరువు దగ్గర దొరకడం జరిగింది. అంటే నిజంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము రక్షించాలనుకుంటే, ఈ రాష్ట్రంలో దీన్ని విచ్చలవిడిగా మేము చేయాలనుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉంటే మేము రైడ్ చేయాల్సిన పనిలే. ఎక్సైజ్ పోలీసులు ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెప్పడం జరుగుతుంది. ఫలానా మొలకల చెరువు ప్రాంతంలో
నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీని మీద ఏం చర్యలు తీసుకుందామని చెప్పి పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఉన్నతాధికారులు కూడా సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. పోయినప్పుడు మేము నిజంగా రక్షించాలా, దీని నుంచి ఈ తప్పు నుంచి మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ రక్షించాలనుకుంటే రైట్ చేయొద్దని చెప్తాం. రైట్ చేయొద్దని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళని మా పార్టీ వాళ్ళు ఎవరైనా దాంట్లో సంబంధం ఉంటే మేము హెచ్చరించి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఆ యంత్రాలను కానీ ఇంకోటి కానీ ఆ వస్తువులను కానీ లేకుంటే నాకు నకిలీ మద్యాన్ని కానీ లిఫ్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా నిజంగా పార్టీ వాళ్ళను తప్పించాలా, పార్టీ వాళ్ళకు సంబంధం లేదని మేము చెప్పాలనుకుంటే ఆ పని చేస్తాం. కానీ ప్రభుత్వం దృష్టికి జరుగుతున్న వ్యవహారం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా ఐపీఎస్ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరైతే ఎక్సైజ్ శాఖను చూస్తున్న రాహుల్ దేవ్ శర్మ కానీ మిగతా అందరూ ఉన్నతాధికారులను కూడా హెచ్చరించి ఆ జిల్లాకు సంబంధం లేని ఆ జిల్లా వారికి ఏమైనా కూడా లోపాయకారి సంబంధాలు ఏమైనా ఎక్సైజ్ అధికారులకు ఉండవచ్చునేమని భావించి ఇతర జిల్లాలకు సంబంధించిన అధికారులను ఆ టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నంత చిత్తశుద్ధి. దీంట్లోనే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా మా పార్టీ వాళ్ళు రక్షించుకోవాలంటే మేము తప్పించుకోవడం ప్రభుత్వం అనుకుంటే చాలా ఈజీ. కానీ ఆ పని చేయకోకుండా మేము రైడ్ చేయడం జరిగింది. దీనిలో ఎంతో కొంత పాత్ర ఉంది. ఆ నియోజకవర్గ బాధ్యునికి తెలియకుండా ఇంత పెద్ద వ్యవహారం జరిగేది కాదని పార్టీ నిర్ధారణ చేసుకున్న తర్వాత నిన్న రాత్రి పార్టీ అధిష్టాన వర్గం ఆ నియోజకవర్గానికి చెందిన మా పార్టీ బాధ్యుని జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇంత పెద్ద ఎత్తున 2019-24 మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగితే ఎందుకు కానీ ఈరోజు కూడా మాట్లాడడం లేదు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్యాయంగా మాట్లాడుతున్నాడు తప్ప మేము డిజిటల్ చెల్లింపులను ఎందుకు గానో ఆ వైన్ షాపుల్లో ఏర్పాటు చేయలేదు. మొత్తం ప్రపంచమంతా కూడా డిజిటల్ యుగం అవుతున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం దుకాణాలలో ఎందుకు గాను డిజిటల్ చెల్లింపులు పెట్టలేకపోయామో సమాధానం చెప్పాలా. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టిలరీస్ను, అన్ని వివిధ బ్రాండ్లకు సంబంధించిన అన్ని కంపెనీలను కూడా మీరు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాటన్నిటిని కూడా బలవంతంగా మీ అధీనంలోకి తెచ్చుకొని విచ్చలవిడిగా మద్యాన్ని తయారు చేసి అమ్మిన విషయం వాస్తవమా కాదా? దీన్ని మాట్లాడుకోకుండా నెలకు 100 కోట్ల రూపాయలు ఒక మొలకల చెరువులోనే తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం వస్తుంది, అనేక మందికి వాటాలు ఉన్నాయని మాట్లాడడం తగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు లబ్ధిదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని పాత పీజీఆర్ఎస్ సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆయన సూచించారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి కార్యక్రమాన్ని కడప ప్రెస్ క్లబ్లో జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ వేముల బేబీరాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెరలు ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. వడ్డెరలు రాజకీయంగా ఎదిగినప్పుడే అన్ని సాధించేదానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రేనాటి వీరుడు వడ్డే ఓబన్న త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు బాలకొండయ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా దేశం కోసం ఆయన పాటుపడిన త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వడ్డెర సంఘానికి సంబంధించి కొంతమంది స్వార్థపరులు 10 మందితో సంఘాన్ని ఏర్పాటు చేయడం తగదన్నారు. జిల్లా అంతటా మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ పిలిచి జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం ఆనవాయితని అన్నారు. త్వరలో కడపలో మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లా అంతటా వడ్డెర్లను పిలిపించి కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రమణయ్య మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణత్యాగం చేసిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్నాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కుల సంఘంలో అధ్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కోరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి అందరినీ పిలుచుకొని త్వరలో ఒక కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కెమెరా తీసుకో. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు వేముల బేబీరాణి. ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు ఎంతో మనకి వడ్డే ఓబన్న గారి 179వ వర్ధంతి కార్యక్రమం రాష్ట్రం మొత్తం వడేరాజులు అన్నతమ్ములందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో ఒక సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసినందుకు గాను, అలాగే మనకు ఒక చరిత్ర ఉంది, రాజుల చరిత్ర. అంత వీరుడు ధీరశాలి అయిన వడ్డే ఓబన్న గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు కడప జిల్లాలో మన వడేరాజులు అన్నతమ్ములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఏంటంటే ఈరోజు మనకి యూనిటీ లేదు. అన్ని కులాల్లో కూడా యూనిటీ ఉంది. ఒక ఓసీల్లో ఉంది, ఒక ఎస్సీల్లో ఉంది, వేరే అన్ని కులాల్లో యూనిటీ ఉంది. కానీ మన కమ్యూనిటీలో మాత్రం యూనిటీ లేదు. కాబట్టి ఈ వడ్డేరాజుల అన్నదమ్ములందరూ కూడా యూనిటీగా ఉంటే మనం ఏదైనా సాధించుకుంటాము. మనం ఎస్టీ సాధన కానివ్వండి, అలాగే రాజ్యాధికారం కానివ్వండి, మనం అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి యూనిటీగా ఉండి అన్నీ సాధించుకుందాము. అలాగే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం టీడీపీ వాళ్ళని మనం టికెట్లు అడుగుదాము, పార్టీకి సంబంధించిన వాళ్ళని, అలాగే వైసీపీ వాళ్ళని అడుగుదాము. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, 29 ఎలక్షన్ ఎన్నికలు కానివ్వండి, మనకి రాజకీయంగా మాకు కూడా అవకాశం కల్పించండి, మేము కూడా పోటీ చేస్తామని అడుగుదాము. వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే, వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కానీ మన వాళ్ళని నిలబెట్టుకొని మన జెండాలు పక్కన పెడదాము. మన ఎజెండా ఏంటంటే మనం ఎవరైతే మన కమ్యూనిటీ వాళ్ళని నిలబెడతామో వాళ్ళని గెలిపించడానికి మనం అందరం సమిష్టిగా కృషి చేద్దాము. జోహార్ వడ్డే ఓబన్నకు, జోహార్ వడ్డే ఓబన్నకు, జోహార్ వడ్డే ఓబన్నకు, జోహార్ వడ్డే ఓబన్నకు. సాధిస్తాం రాజ్యాధికారాన్ని. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మా వడ్డేర సంఘం నాయకులు, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి 179వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా లాంఛనంగా ప్రభుత్వం లాంఛన కార్యక్రమం కూడా కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. కానీ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన స్నేహితుడైన నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి స్వాతంత్రం కోసం ఎన్నో
పోరాటాలు చేసిన వ్యక్తి వడ్డే ఓబన్న. ఆ పోరాటంలో స్వతంత్రం కోసము ఈ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి వడ్డే ఓబన్న గారు 39 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడం జరిగింది. అటువంటి త్యాగమూర్తికి ఈ దేశాన్ని కాపాడేదానికి ఈ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుడు వడ్డే ఓబన్న గారికి ఈరోజు వర్ధంతి నివాళులు సమర్పించుకుంటున్నాము వడ్డే జాతి అందరూ కూడా. అదేవిధంగా ఒడ్డెర్లు చాలా వెనుకబడిన జాతి ఒడ్డెర్ల జాతి. ఆ జాతిని ముందుకు తీసుకుపోదామని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. కానీ ఎస్టీ జాబితాలో చేర్చాలా, మాకున్నే హక్కులు మాకు కలగాలి, ఆ హక్కులు కల్పించుకునేదానికి ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ అన్ని ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నామే కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒడ్డెర్లను గుర్తించిన పాపాన పోలేదు. కాబట్టి ఒడ్డెర్ల యొక్క ఐక్యత లేకపోవడమే దీనికి నిదర్శనం. కాబట్టి ఒడ్డెర్లు ఐక్యతగా ఉండాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డెర కులస్తుని అందరూ కూడా మేము పేరున వేడుకుంటున్నాము. అందరం ఐక్యతగా పనిచేస్తేనే మన జాతిని మనము ఎస్టీ జాబితాలోకి చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. నిన్న ఒక కమిటీ ఒడ్డెర సంఘానికి అయితే ఐక్యత లేకుండా ఎవరి పార్టీకి వాళ్ళు నేను అధ్యక్షుడిని అని వేసుకుంటూ పోతూ ఒడ్డెర జాతి యొక్క ఐక్యతను విడదీసుకొని చెల్లాచెదురైపోయేదానికి కొందరుమంది దుష్టులు, కొంతమంది స్వార్థపరులు ఈ విధంగా జాతిని విడగొడుతున్నారు. మామూలుగా చేయాల్సింది ఏంటంటే ఒక అధ్యక్షుడు 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు పనిచేస్తారంటే చేసేవానికి మనం జాతి కోసం పనిచేసేవానికి మనం ఎంతైనా సపోర్ట్ చేస్తాం. అటువంటి వ్యక్తి మనకు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మీరే నలుగురు మాట్లాడుకొని కొంత స్వార్థపరులుగా మీరు మాట్లాడుకొని మీరే తీసేసుకోవడం, మీరే కొంతమంది ఎక్కడ ముఖం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మీరు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇది సబబు కాదు. నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలానికి ఇన్ఫామ్ చేసి సీనియర్ నాయకులు ఉంటారు, అందరిని కూడా పిలిపించి అందరి ఆదేశాల మేరకు అందరి వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ సలహాలు తీసుకొని మన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎవరు ఈ కార్యవర్గంలో పనిచేస్తారు అటువంటి వాళ్ళని తీసుకొని చేస్తే ఈ కార్యవర్గం ముందుకు వెళ్తుంది. లేకుండా మీ స్వార్థం కోసము మీరు నలుగురే కూర్చొని మీరు మాట్లాడుకొని మేము కమిటీ అని ఏర్పాటు చేసుకుంటే అది కమిటీ కాదు. అన్ని మతాలను సమానంగా చూసేది ఒక కాంగ్రెస్ పార్టీనేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే సంతకాల సేకరణ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే మస్తాన్ వలి కడపకు విచ్చేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు. ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాకుండా ఓట్ చోరీ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లాలో జయప్రదంగా జరుగుతుందని వివరించారు. కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పోరాడే పార్టీ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేకని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, షర్మిలారెడ్డి ఉద్దేశం దేవాలయాలు కట్టడానికి ముందు దళితులకు కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలైన ఇళ్లు, రోడ్లు, నీళ్లు, విద్యుత్, వైద్య సౌకర్యాలు అందించాలని కోరారన్నారు. అందరికీ నమస్కారం అండి. పోయిన నెల 15వ తేదీన ప్రారంభించిన ఓట్ చోరీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో ఎంతో జయప్రదంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నారు. మా ఓటును మేము కాపాడే విధంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గతంలో ఈ రకంగా జరగడం వల్లనేనా అనే ఒక క్వశ్చన్ అనేది ప్రజల్లో ఏర్పడడం జరుగుతుంది. ఇదే కాదు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే. ఇంకొకటి, ఈ ఓట్ చోరీ అనేది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మన భారతదేశంలో ఓటు చోరీ అనేది జరగడం కరెక్ట్ కాదు. కాబట్టి దీని ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా
మా సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే మస్తాన్ వల్లి గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఓట్ చోరీ కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఎంతో గణనీయంగా జరుగుతూ ఉంది. ఇది ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసము ఏం చేసినా ప్రజల కోసము వాళ్ళ క్షేమం కోసం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా, జిల్లా అధ్యక్షురాలుగా ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్, కొందరు ఫోన్ కాల్ వల్ల నన్ను అడిగిన విషయాలను బట్టి మీ దగ్గర నేను నాకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలపాలని మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ హిందువులకు, ముస్లింలకు, ఎవరికో క్రిస్టియన్స్ అని ఒక సపరేట్ మతానికి సంబంధించిన పార్టీ కాదు. ప్రజల పార్టీ. వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా ప్రజలను దగ్గరికి తీసుకొని ప్రజల క్షేమం కోసం పాటుపడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించే పార్టీ అని వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఒకటే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మతానికి కానీ కులానికి కానీ సంబంధించినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనేది రాలేదు. ఈ 15 సంవత్సరాలుగానే, ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. హిందుత్వం అనేది అందరూ ఆహ్వానించదగిందే. దేవుడు ఒక్కడే. ఎవరి మనోభావాలు, ఎవరి యొక్క నమ్మకాలను బట్టి ముస్లింలుగా ఒక అల్లాగా, ఒక అల్లను, ఒక క్రీస్తును, ఒక రాముడని, కృష్ణుడని పూజించుకుంటున్నారు. ఇది మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,000 గుళ్ళు కట్టిస్తాము దళితవాడల్లో అనే దానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ, షర్మిల మా హిందువుల వ్యతిరేకి అని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు. నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు జైల్లో మగ్గుతుంటే జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం గురించి మాట్లాడడం విడ్డూరం. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం. ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందేలా న్యాయమైన పరిష్కారం చూపాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వడ్డేర్ల అభివృద్ధికి పాటుపడాలి. హైకోర్టు న్యాయవాది వేముల బేబీరాణి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.